పాదరావు వర్ధంతి వేడుకలు ఎల్బీ నగర్లో ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీపాద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచిన మహోన్నతమైన నేత శ్రీపాద అని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఎన్నో సేవలందించారని రమణారావు గుర్తు చేశారు. ఉమ్మడిగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని సంవత్సరాలు ప్రజలకి ఇరు తెలుగు ప్రజలకి రాష్ట్రాలకి స్పీకర్గా సేవలు అందించారు. మహనీయుడు. ఆయన కరీంనగర్ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. శాసనసభ్యుడిగా స్పీకర్గా ఆయన జీవితం కొనసాగింది. ఆయన బాటలో మనం అందరం కూడా నడుస్తూ ఆయన ఆశయాలు సాధించాలని కోరుకుంటూ విధి నిర్వహణలో భాగంగా జయంతులు వర్ధంతులు చేస్తూ ఈరోజు ఆయన 26వ వర్ధంతిని ఇక్కడ చేసుకోవడం అనేది చాలా హర్షణీయం. ఉమ్మడిగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు